మేమైతే పెళ్లికి వెళ్తున్నాం, రెడీ అవుతున్నాం. మీకు చూపిస్తా. లెట్స్ గో గో. చిన్న పాపడి నేనైతే ఇది పెట్టుకుంటున్నాను. పిల్లలకు నువ్వు చూపించిన అన్ని మెడలని పెట్టను. నేను కార్ లో వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేస్తా. కార్ లో ఆమె వాంతింగ్ వస్తుంది అంటది. రోజు నన్ను పేర్లు దూసుకుంటూనే ఉంటుంది. ఎందుకో మనకు తెలుసుకోలేదు. నీకు పట్టి నా మమ్మీ నాకు కూడా ఫోన్ ఇయ్యనేది. నాకు టూ హ్యాండ్స్, టూ కాల్స్, ఏది బాగుంది? బాగున్నాయా? బాగున్నాయంట. మా చిన్న మా పెద్ద పాప చెప్పింది కాబట్టి ఇదే పెట్టుకుంటా. నేను ఇది పెట్టుకుంటా. ఇది అందులో చేసి నువ్వు క్యాబ్ చేయించే వాళ్ళకి నేను మా డాడీ కొత్త క్యాబ్ కొనిచ్చిండు. మీకైనా మీ డాడీ కొనిస్తే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నా క్యాబ్ ఫ్రెండ్స్, మా మమ్మీకి మా డాడీ కొనియలేదు ఫ్రెండ్స్. మా మమ్మీ కమలే బాగున్నాయి, మా అక్క కమల బాగలేదు. మా చెల్ల కమల అస్సలకి బాగలేదు ఫ్రెండ్స్. మా చెల్ల కమల అస్సలకి బాగలేదు ఫ్రెండ్స్. మా మమ్మీ సూపర్ ఉన్నది. కలర్ టాపీ కొనుక్కున్నారు. మాకు రెడ్ కలర్ టాపీ కొనిచ్చిండు. నాకు వేరే కొనియలేదు ఫ్రెండ్స్. నిన్న మా మమ్మీ మంచిగా ఉన్నది. ఇంటి కాడ ఉన్న డ్యూటీ కాలేదు. చూడండి మీరు కూడా నా వీడియోస్ చూడాలంటే కింద పెట్టుకుంటది. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ చూద్దాం. మా పాపని రెడీ చేసిన, ఇంకా జుట్టు వేయలేను, కార్లో బాగా ఇబ్బంది పెడతాదని తర్వాత వేస్తా. ఈ చిన్న పొట్టోని చూడండి, ఈ చిన్న పొట్టోడు కనబడతలేడు మీకు. చిన్న పొట్టోని చూడండి. ఇద్దరు కొట్టుకో. మా అక్క అబద్ధం ఫుల్ ఆడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ కొడతారు ఫ్రెండ్స్, అబద్ధం చెప్తుంది మా అక్క. ప్లీజ్ ఫ్రెండ్స్ అబ్బా ప్లీజ్ ఫ్రెండ్స్, మా అక్క నన్ను గిట్టే కొడుతుంది. మొత్తానికైతే మేము ఇలా రెడీ అయ్యాము. నేను వెళ్ళేటప్పుడు మా పెద్ద పాపను రెడీ చేస్తాను. చెప్పు. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. చెప్పాలి బిడ్డ, చల్ చెప్పాలి, చల్
ఇష్టం. ఏం బాగుంది. ఇదే అండి పెళ్లి పందిరి చూడండి. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదు. మేమే కొద్దిగా తొందరగా వెళ్ళాము లాంగ్ అని. వెళ్ళిన తర్వాత పిల్లలు చూసారు కదా, చెరువు ఐస్ క్రీమ్ పట్టుకొని మొత్తానికి తింటున్నారు. చిన్న పాప చల్లగా ఉందని పళ్ళు జిద్దుమంటున్నాయి అన్నది. కానీ మొత్తం ఐస్ క్రీమ్ వదిలిపెట్టకుండా తినేసిన తర్వాత వాళ్ళ అక్కకి ఏమంటుందంటే, అక్క అందులో స్టోన్స్ ఉంటాయి తినొద్దు, పారేయు అని చెప్తుంది. చూడండి దాంట్లో లేచిండు. ఎంలా దీంట్లో ఐస్ క్రీమ్స్ ఇక్కడ తినొద్దు, మరి బేకరీలో తీసుకోవాలా. అమ్మే వాళ్ళ దగ్గర తినకు. నోట్లో కొట్టాలి. నువ్వు తిన్నావు కదా ఇప్పుడు ఒకటి. ప్లీజ్ తినకు. నేను నోట్లో కొట్టాలి స్టిక్కర్. తినకు తినకు తినకు. నీ నోట్లో పోయేదారా బాబోయ్. ఇక పిల్లలు అక్కడ వాళ్ళ డాడీ ఆపోజిట్ సైడ్ లో కూర్చున్నాడు, అక్కడికి నా దగ్గర తిరుగుతూ ఉన్నారు. చిన్న ఆమెనైతే డ్రోన్ ని పట్టుకోవడానికి చాలా సేపు ట్రై చేసింది, దాని వెంట పరిగెత్తింది కూడా. కానీ మొత్తానికి ఆ డ్రోన్ అందుకోలేకపోయినని పరిగెత్తి వెళ్ళి చూసిన తర్వాత వచ్చి, మమ్మీ నాకు దొరకట్లేదు అని చెప్తుంది. అది దొరకట్లేదంట, చూడండి ఎట్లా చెప్తుందో. అయితే మ్యారేజ్ లో మా పక్కన ఒక లేడీ కూర్చుంది, వాళ్ళ పాపతో. మా ఇద్దరు పాపలు చాలా సేపు ఆడిండ్రు. ఆ పాప ఎంత షార్ప్గా ఉందంటే షేక్ హ్యాండ్ ఇవ్వడము, హాయ్ చెప్పడము, ఫ్లయింగ్ కిస్ ఇవ్వడము అన్ని చేసింది. చిన్న మనసు బేబీ, అసలు చాలా చిన్నగా ఉంది. కానీ చూడండి సెల్యూట్ చేస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది, ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. చాలా క్యూట్ గా అనిపించింది ఆ పాపని చూస్తే. తనతో నా పెద్ద పాప అయితే చాలా సేపు ఆడుకుంది. ఆడుకున్న తర్వాత ఇక మేమైతే మన ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళిపోయాం. ఫుడ్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లలో పట్టుకున్నాము. పిల్లలకి మా అత్తమ్మ తినబెట్టిన తర్వాత మా మామయ్య పిల్లలకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళు రెండు కప్పులు తింటూనే ఉన్నారు ఐస్ క్రీమ్స్. మొత్తానికైతే ఫుడ్ తక్కువ తిన్నారు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తిన్నారు. నేను కూడా తిన్నాను ఐస్ క్రీమ్. తిన్న తర్వాత మేము గిఫ్ట్ ఇద్దామని స్టేజ్ పైనకి వెళ్ళినాము. వాళ్ళ డాడీ చిన్న పాపని తీసుకెళ్తే నేను పెద్ద పాపతో వెళ్ళాను. మొత్తానికి అయితే ఫ్యామిలీ ఫోటో దిగి హ్యాపీగా మ్యారేజ్ని ఎంజాయ్ చేశాను.